అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈ కాలంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గంలో 12 మందిని తీసుకున్నారు. 6 స్థానాలు ఖాళీగా వదిలిపెట్టారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంచారు. ఎందుకు? తర్వాత ప్లస్ ఆర్ మైనస్లు చూసుకుని ఇద్దామనే ఉద్దేశంతో 18 ఏళ్ళ నుంచి 6 నింపటంలో విఫలమయ్యారు కాంగ్రెస్ పెద్దలు కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ కానీ. అలాంటి పరిస్థితుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా కాంగ్రెస్ హైకమాండ్ 5 ఇస్తాం, 4 ఇస్తాం అని చెప్పి 3 మంత్రులుగా స్థానం కల్పించారు. ఒక ఎస్సీ మాల, ఒక ఎస్సీ మాదిగ, ఒక బీసీ, ఒక ఎస్టీకి ఏమో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ 4 పదవులు ఇచ్చి మిగిలిన 3 మంత్రులని అలాగే ఖాళీగా ఉంచారు. దీంతో రగిలిపోతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరీ ముఖ్యంగా మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్న నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపించి చెప్పి ప్రామిస్ చేసి కాంగ్రెస్లో తీసుకొచ్చి నన్ను పోటీ పెట్టారు. నేను గెలిచాను, కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు రావడానికి మా కృషి మెయిన్, అందువల్లనే గెలిచాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానిస్తారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి మీద చాలా అక్కసు వెలగెక్కారు. అనరాని మాటలు అన్నాడు. కాంగ్రేస్ పార్టీ నాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది అన్నాడు. కాంగ్రెస్లో ఎందుకు కంటిన్యూ అవుతున్నానంటే మా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఉన్న గౌరవంతోనే కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నా నేను, లేకపోతే కాంగ్రెస్లో ఉండేవాడినే కాదు. నాకు మంత్రి స్థానం చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంతా హామీ ఇచ్చి నన్ను కాంగ్రెస్లో తీసుకొచ్చి నన్ను నట్టేట్టు ముంచేశారు అని చాలా ఘాటైన వ్యాఖ్యలు. మరీ ముఖ్యమంత్రిని అయితే మరీ అనరాని మాటలు అన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే దీని అన్నిటికి కారణం ఏంటి? ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఎలా ఇస్తాం అనుకున్నారు అనేది అర్థం కాని అంశం. సరే, మాట ఇచ్చేవాళ్ళు 2.5 సంవత్సరాల తర్వాత ఇస్తామని అన్నారా అంటే అది కూడా లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ముఖ్యమైన నాయకుడు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన నాయకుడు. ఆ ఇద్దరికి ఆ జిల్లా నుంచి ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చిన ఇంకొక ఎలా రెడ్డికి ఎలా ఇస్తారు? ఇవ్వలేని పరిస్థితి. అయినా సరే ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేయడం రాంగ్ ప్రామిస్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ఆయన వర్గీయులంతా కూడా అనుకుంటున్నారు. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇకపోతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే. ఈయన సీనియర్ ఎమ్మెల్యే. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 9 నుంచి 14 వరకు ఇరిగేషన్ మంత్రిగా చేసి జిల్లా అభివృద్ధిలో చాలా తన వంతు కృషి ఉంది. అందుకాక గడిచిన 10 ఏళ్ళలో కూడా పిసిసి ట్రెజరర్గా ఉండి పార్టీకి చేయూతనివ్వటం కానీ, పార్టీ కార్యక్రమాలకు ఫండింగ్ చేయడంలో కానీ, జిల్లాలో పార్టీని బతికించడంలో కానీ అనేక కార్యక్రమాలు చేశారు. ఆర్థిక సహాయం చేశారు పార్టీకి. అలాంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. జిల్లాలో ఇవాళ 4 సీట్లు గెలిచినట్టు కారణం ఆయన కృషి కూడా ఉందని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి మంత్రి పదవి ఫస్ట్ టైం మంత్రి అవ్వాలి. ఆయన సీనియర్ మంత్రి. ఆయన అలాంటి మంత్రి అవ్వకుండా ఆయన ఎక్స్పాన్షన్లో కూడా మళ్ళీ నిరాశకు గురి చేశారు ఎవరు? సుదర్శన్ రెడ్డి గారిని. ఆయన వర్గీయులంతా కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీకి రాజీనామా చేద్దామంటున్నారు ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు వర్గీయులంతా కూడా. మరి ఆయన పరిస్థితి చూస్తే ఆ రకంగా ఉంది. ఇకపోతే మాలరెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా. ఈయన కూడా సీనియర్ ఎమ్మెల్యే. కొన్నిసార్లు ఓడిపోయినా, కొన్నిసార్లు గెలిచినా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి ఆయన. ఫస్ట్ తెలుగుదేశం నుంచి అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో కూడా ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ మన ఎలక్షన్లో గెలిచారు. ఆయన కూడా మంత్రి పదవి వస్తుంది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఆయన ఒక్కడే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఎదురు చూశాడు, ఆయనకి రాలేదు. దాంతో ఆయన కూడా పార్టీ మీద తీవ్రమైన నిరసనలో తెలియపరుస్తున్నాడు. పార్టీ వద్దు రాజీనామా చేసి బీఆర్ఎస్కి పోదామని వాళ్ళ అంతరంగికులు చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇకపోతే కొక్కిరాల ప్రేమ్ సాగర్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ జెండా పట్టేవాళ్ళు లేని రోజుల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన వెలమ కులస్తుడు. ఆయన కేసీఆర్ కూడా సేమ్ కమ్యూనిటీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు కూడా బీఆర్ఎస్లోకి రమ్మని అనేక సార్లు ఆఫర్ ఇచ్చారు ఆ రోజు బీఆర్ఎస్ పెద్దలు. అయినా సరే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్కి వెళ్లకుండా ఆయన ఆర్థికంగా కూడా నష్టపెట్టారు ఎవరు? బీఆర్ఎస్ పెద్దలు. అయినా సరే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో
కంటిన్యూ అయ్యి మన ఎలక్షన్లు మళ్ళీ మంచిర్యాల నుంచి గెలిచి ఆయన మంత్రివర్గంలో స్థానం వస్తుందని ఎదురు చూశారు. కారణం ఏంటి? సీనియర్ పర్సను, జిల్లా మొత్తాన్ని పార్టీని బతికించిన వ్యక్తి, ఆయనకు ఇవ్వాలి. అయితే ఆయనకి ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టారు. ఆయన కూడా పార్టీ ఉండాలా వద్దా, పార్టీ రిజైన్ చేద్దామని అంతర్గతం మదన పడుతున్నాడు. ముందుకెళ్తే ఏంటి, వెనకెళ్తే ఏంటి అని ఆలోచిస్తారు. కార్యకర్తలు అయితే మటుకి కేడర్ మొత్తం రిజైన్ చేసి మనం బీఆర్ఎస్కి పోదాం అంటున్నారు వాళ్ళు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ అనేది ఒక తుఫాన్ లాగా మారిందని చెప్పొచ్చు. మళ్ళీ పోతే శాఖల మీద కూడా కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అప్పుడే. ఈ ముగ్గురికి ఏ శాఖలు ఇస్తారు, శాఖలు మార్చాలని కొంతమంది, అయ్యే శాఖలు ఉంచాలని కొంతమంది, ఇట్లా కాంగ్రెస్ ఒక రకంగా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పట్టు పార్టీ మీద, ప్రభుత్వం మీద సన్నగిల్లిందని చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం ప్రస్తావించాలి. 23 డిసెంబర్ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదే అనే అనుమానంతో ఎక్కువ ప్రామిసులు చేశారు. ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ, ప్రేమ్ సాగర్ రావుకి కానీ, సుదర్శన్ రెడ్డికి కానీ, ఇట్లా మాలిరెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ కూడా మంత్రివర్గ ప్రభుత్వం వచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము, మీరే మంత్రులు అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. దాంతో వాళ్ళందరూ కూడా మంత్రివర్గం మీద ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగా మంత్రివర్గం ఇస్తాకి కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు అనుకూలించట్లా. ఎందుకు? ఒకే ఇంటూ 2 మంత్రుల పదవులు ఇస్తే అదే జిల్లా నుంచి 3 రెడ్లు అవుతారనేది. నల్గొండ జిల్లాలో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, అదే వాళ్ళ బ్రదరే రాజగోపాల్ రెడ్డి, మళ్ళీ ఆయనకు కూడా ఇస్తే ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు అవుతాయి. అది కానీ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడనాడి మధ్యలో బీజేపీ పార్టీలో చేరి అక్కడ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్ తీసుకొచ్చి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి బీజేపీ ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. సో అతను పార్టీ మారాడు, పార్టీలో కంటిన్యూగా లేడు, పార్టీ పట్ల లాయల్టీ కూడా లేదు రాజగోపాల్ రెడ్డికి అనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డిని పక్కన పెడుతున్నారు. అంటే ఇష్టమైతే ఉండు, పోతే పొమ్మని దాని అర్థం రాజగోపాల్ రెడ్డి ఇష్టంలో. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చాము, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, 2 రెడ్లకి ఇచ్చాము. అక్కడ ఎస్సీలకి కానీ బీసీలకి కానీ ఒకరికి కూడా ఇవ్వాల. ఆ పరిస్థితి అక్కడ ఉంది. ఖమ్మం చూసుకుంటే 3కి ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు కాన్పట్టు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్పట్టు, బట్టి విక్రమార్క కాన్పట్టు. అక్కడ 3కి ఇవ్వాల్సింది, ఆ 3కి ఇచ్చారు అక్కడ. అట్లా కొన్ని జిల్లాల్లో మంత్రివర్గ స్థానంలో కల్పించలేని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా చూస్తే వివేక్ కూడా అదేవిధంగా ప్రారంభించేశారు. ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన కూడా బీజేపీ నుంచి లాక్కొచ్చి ఆయన కొడుకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేతో గెలిస్తే మంత్రిని చేస్తామన్నారు. ఆ కమిట్మెంట్తోనే వాళ్ళు పార్టీ మారి వచ్చారు. సరే, ముందస్తు కమిట్మెంట్ల వలన ఇలాంటి ఇబ్బంది పడతారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన కూడా ఢిల్లీ పెద్దలు కొద్దిగా పూర్తి స్థాయిలో నమ్మకం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లు ఫైల్ పట్టుకెళ్ళినా వాళ్ళు సాటిస్ఫై అవట్లా. కారణం మరి ప్రభుత్వం నడపడంలో వైఫల్యం చెందారా, వాళ్ళు అనుకున్న అంచనాలకి రేవంత్ రెడ్డి రీచ్ కాలేదని చెప్పొచ్చు. ఢిల్లీ పెద్దలు అనుకున్న దానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి ఎలా అయితే ఇమేజ్ సంపాదించుకున్నాడో ఆ ఇమేజ్ రేవంత్ రెడ్డి మీద ఎక్స్పెక్ట్ చేశారు. ఎవరు? రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక కానీ, సోనియా గాంధీ కానీ. అంత రీచ్ కాట్ల ఎవరు? రేవంత్ రెడ్డి. దానివల్ల కూడా వాళ్ళు ప్రతిదాన్ని క్షుణ్ణంగా భూతత్వంలో పెట్టి చూస్తారు. అక్కడి నుంచి మీనాక్షిని పంపించారు, అక్కడే కేసీ వేణుగోపాల్ చూస్తున్నాడు, ఖర్గే చూస్తున్నాడు, రాహుల్ గాంధీ చూస్తున్నాడు. ఇంతమంది చూసి ఓకే అన్న తర్వాత కానీ ఏ చిన్న పని అయినా అవట్లా. అలాంటి పరిస్థితులు రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ పరిస్థితి క్వశ్చన్ మార్క్ అవుతుంది తెలంగాణలో చెప్పవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.